అంగన్వాడీలకి కూటమి ప్రభుత్వం చాలా అండగా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందులుండి గత పాలకులు చేసినటువంటి ఆర్థిక నష్టాలు, అప్పులు, ఇవన్నీ కూడా ఒకవైపు భరిస్తూనే 1వ తారీఖునే, ముందు కంటే మీ అందరికీ తెలుసు, 1వ తారీఖునే అంగన్వాడీ సెంటర్స్కి కానీ ఎవరైతే ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అందరికీ జీతాలు ఇస్తున్నటువంటి సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈ అంగులకు కావచ్చు, ఇది అందరి సంక్షేమానికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2 సార్లు కూడా వారి వేతనాలు పెంచినటువంటి ఘనత కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వానికే అది దక్కుతుంది. ఇప్పుడు కూడా ఆ వేతనాలు పెంచే ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయలే, కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చేసింది అనేది ఒకసారి అంగన్వాడీ వర్కర్స్కి అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఎన్నికల్లో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేయటానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అందులో ఏమాత్రం అనుమానం పడక్కర్లేదు అనేటువంటిది మీ ద్వారా తెలియజేస్తున్నాను. అందుకనే ముందుగా మౌలిక సదుపాయాలపైన దృష్టి కేంద్రీకరించాం. అంగన్వాడీ సెంటర్లో కావలసినటువంటి వసతులపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని సెంటర్లలో తాగునీటి సౌకర్యాలు కావచ్చు, మరుగుదొడ్ల నిర్మాణానికి కావచ్చు, ఒక్కొక్క కేంద్రానికి ప్రత్యేకంగా కూడా నిధులు కేటాయించడం, సుమారు 86 కోట్ల రూపాయలు వెచ్చించడం అనేటువంటిది జరిగిందనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తున్నాం. 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, బ్లాక్ కోఆర్డినేటర్లు కావచ్చు, 75 కోట్ల ఖర్చుతో 5G ఉండేటువంటి ఇంటర్నెట్ సదుపాయంతో ఉండేటువంటి స్మార్ట్ ఫోన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు దాని యొక్క యాక్టివిటీస్ దాని ద్వారా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో అందరికీ కూడా ఆ మొబైల్ ఫోన్స్ అనేటువంటి, స్మార్ట్ ఫోన్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది అనేది తెలియజేస్తున్నాం. దాని ద్వారా గర్భిణీలకు కానీ, బాలింతలకు కానీ, చిన్నారులకు కానీ మరింత వేగంగా, సమర్థవంతంగా ఈరోజు సేవలు అందుతున్నాయంటే ఆ రకమైనటువంటి స్మార్ట్ ఫోన్లు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇంతకుముందు అంగన్వాడీ హాజరు 70% ఉంటే ఈ స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం ద్వారా 96% ఈరోజు హాజరు శాతం, అంటే పిల్లల హాజరు శాతం కూడా అంగన్వాడీ శాఖల్లో పెరిగిందనేటువంటిది ఇప్పుడు డైరెక్ట్గా, ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చినటువంటి ఫలితం అది అనేటువంటిది మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఏళ్ల తరబడి గతంలో ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి గ్రాట్యుటీకి సంబంధించినటువంటి ఆ కళను కూడా జీవో ఇష్యూ చేసి ఈరోజు దానికి కూడా గత బడ్జెట్లో 20 కోట్లు కేటాయించిన సంగతి కూడా మీకు 2025లో లాస్ట్ బడ్జెట్లో 20 కోట్లు కేటాయించడమే కాకుండా ₹1,00,000 అలాగే 40,000 రూపాయల వర్కర్లకు కూడా గ్రాట్యుటీ కూడా అనౌన్స్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అది అమలవుతుంది కూడా, ఎవరైతే గ్రాట్యుటీ రిటైర్ అవుతారో వారికి. అలాగే అంగన్వాడీ సెంటర్కి టీవీ, ఆర్ఓ ప్లాంట్లు, టాయిలెట్ సౌకర్యాలు, టీచర్లు, ఆయాలు, అలాగే వేసవిలో వాళ్ళకి ఉండేటువంటి 15 days సెలవులు కావచ్చు, ఆట వస్తువులు, పాఠాలు చెప్పడానికి వీలుగా చార్ట్లు, ఇండక్షన్ స్టవ్లు, నాణ్యమైనటువంటి వంట పాత్రలు, ఇవన్నీ కూడా కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అమలవుతున్నాయి అనేటువంటిది తెలియజేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలని పూర్తిస్థాయి మినీ అంగన్వాడీ కేంద్రాలని పూర్తిస్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం ద్వారా ఈరోజు ఆ కార్యకర్తలందరూ టీచర్గా ప్రమోషన్ వచ్చింది, వాళ్ళకి పూర్తిస్థాయి వేతనాలు అందుతున్నాయి. అలా కొంతమంది మళ్ళీ 5,000 మంది వాళ్ళకి హెల్పర్స్గా మళ్ళీ రిక్రూట్ చేసుకునేటువంటి అవకాశం దీని ద్వారా కూడా కలిగిందని తెలియజేస్తున్నాం. ఇప్పటికే మీరు హామీలు, ఇప్పటికే ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా
ఇష్టాలున్న 9 హామీల్ని ఇప్పటికే ఆ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చడం జరిగింది, పరిష్కరించడం జరిగింది. వేతనాలు పెంపు అంశం ఏదైతే ప్రధానంగా మీరు అందరూ అడుగుతున్నటువంటి వేతనాలు పెంపు అంశం కూడా వీలైనంత త్వరగా అమలు చేయటానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆ వేతనాల పెంపు అంశం ప్రత్యేక శ్రద్ధతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆలోచన దిశగా అడుగులేస్తుంది. కాబట్టి గతంలో కూడా 2 సార్లు మేమే పెంచాం, ఇప్పుడు కూడా తప్పనిసరిగా పెంచే ఆలోచన దిశగా అడుగులేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉండడం వల్లే 1వ తారీఖు అందరికీ కూడా జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి మేము చూస్తున్నాం. గత ప్రభుత్వం నిర్వాహకం ఇందా కూడా చెప్పాను, గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఈరోజు రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి వచ్చి ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేసే పరిస్థితిలో రాష్ట్రం ఉంది. కాబట్టి కొత్తగా అర్హులైనటువంటి పెన్షన్ల విషయంలో కానీ, ఈ అంగన్వాడీ విషయాల్లో కానీ వీలైనంత త్వరగా ప్రభుత్వం ఆ వేతనాలు పెంచే ఆలోచనలో డిఫరెంట్గా అడుగులు వేస్తుందని చెప్పి మీ ద్వారా అంగన్వాడీ హెల్పర్లకు అయితేనేమి, టీచర్లకు అయితేనేమి, వర్కర్స్ అయితేనేమి అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు ఆందోళన చెందక్కర్లేదు. అందరికీ తప్పనిసరిగా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో అంగన్వాడీ సెంటర్స్లో చేస్తున్నటువంటి గర్భిణీలకు కానీ, పిల్లలకు కానీ చేస్తున్నటువంటి సేవలు ఆ దృష్టిలో తీసుకొని తప్పనిసరిగా కాస్త మెరుగైనటువంటి పరిస్థితులు ఇప్పటికే గాడిన పడుతున్న ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుంది. సూపర్ 6 లాంటి పథకాలు అప్పుడు ఉండేటువంటి లోపాలను కూడా సరిచేస్తూ అడుగులేసాం. ఈసారి బడ్జెట్లో కూడా మీరు చూశారు. తప్పనిసరిగా వీటిని కూడా పరిష్కారం దిశగా అడుగులు పడతాయని చెప్పి మీ ద్వారా